పీపుల్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్జీని స్వీకరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయం సేంద్రియ పద్ధతులు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సేల్స్ స్టేట్ కన్వీనర్ చింతా శరత్ కుమార్ రెడ్డి. గుమలక్ష్మీపురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. జగిత్యాల జిల్లా మేటిపల్లి ఎస్ఐ చిరంజీవి విలేకరుల సమావేశం. ములుగు జిల్లా వాజేడు మండలంలో శిఖర వ్యవస్థకు చేరిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్ లో ఉండకూడదంటూ తెలంగాణ వారు అడ్డుకోవడం సబబు కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 2000 కుటుంబాల వేదన ఇందులో దాగుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని పనులు మొదలు కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగు అవుతుందన్నారు. అప్పటి వరకు సాటి డ్రైవర్లను మానవత దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ ఆర్జీలు స్వీకరించారు. ఆల్ ఇండియా పర్మిట్ తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకుని క్యాబ్ నడుపుతున్న రాష్ట్రానికి చెందిన తమను అక్కడి డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు పవన్ దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్స్ మీరందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో మన అంటే ఇది నాకు రాత్రి నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్స్ మీరందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో మన అంటే ఇది నాకు రాత్రి నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు, ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. నడుపుకుంటా ఉంటే ఈ పరిస్థితుల్లో మనకి గొడవలు దేనికి? నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులకు కూడా నా అప్పీల్ ఏంటంటే, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని. ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి, లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే, భవిష్యత్తులో ఇలాంటి రాకూడదనే, ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక. అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటా వెళ్ళిపోతూ ఉన్నాం. 1,00,000-2 లక్షలు లోన్లు తీసేసుకున్నాం. మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా
ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని. సో ముందస్తుగా నా విన్నపం క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. మీరు వేరు మేము వేరు కదా, మనందరం ఒకటే కాదు. ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను, కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి, సమయం అని కోరుకుంటాను ముందస్తుగా. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా, తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి మీ పరిధిలో, మీ దృష్టిలో పెడుతున్నాను. అలాగే నా తరపు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను. థ్యాంక్ యూ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామ పొలంలో యువ రైతులు ఇమ్రాన్, ముజాహిద్లు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని బొప్పాయి పంట వేయడం జరిగింది. ఆ పంటలో ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సేల్ స్టేట్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి సందర్శించడం జరిగింది. వారికి సేంద్రియ ఎరువులు ఎలా వాడాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాలను వివరించడం జరిగింది. వ్యవసాయంలో రైతులు విపరీతమైనటువంటి రసాయన ఎరువులు వాడటం కారణంగా రైతుకు వ్యవసాయం భారంగా తయారైందని మరియు పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయని తెలియజేశారు. సేంద్రియ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలు పండించడం వలన తక్కువ పెట్టుబడి, ఎక్కువ లాభాలు సాధించవచ్చని తెలిపారు. సేంద్రియ పద్ధతిలో పండించిన పంటలకు ప్రస్తుత మార్కెట్లో గిరాకీ కూడా ఎక్కువగా ఉన్నదని, ప్రజలు కొనుక్కోవడానికి శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. కరోనా తర్వాత ప్రజలు ఆహారం విషయంలో శ్రద్ధ చూపుతున్నారని, ఆరోగ్యం విషయంలో సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ప్రజలకు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డి, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మనం ప్రకృతికి ఏమైతే ఇస్తామో అది మనకు రిటర్న్ గిఫ్ట్గా ప్రకృతి ఇస్తుంది. కాబట్టి ఈ డైలాగ్ మా ముజాహిదీన్ చెప్పాడు. అంటే ప్రకృతి కూడా బాగా చూసుకుంటే మన అమ్మ లాంటిది. ఇది భూమాతలాగా చూడాలా. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే ట్రాక్టర్లు ఇవన్నీ పంపించేసి అసలు దానికి మినిమం పూజ, అంటే మనం పొద్దున్నే అమ్మని ఏదైతే ముక్కుంటాం అలాగే భూమాతను ముక్కు అని దాన్ని బాగా చూసుకుంటే మనల్ని కూడా బాగా చూసుకుంటుంది. కనుక అలాంటి పద్ధతి పాటిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. కుట్టాగల దగ్గర ఉన్నటువంటి ఎర్రదొడ్డిలో ఉన్నటువంటి మిత్రుడు ఇమ్రాన్ యొక్క బొప్పాయి తోటకు వచ్చాము ఈరోజు. ఇక్కడ కంప్లీట్గా ఆర్గానిక్, అంటే సేంద్రియ వ్యవసాయం చేయాలనేటువంటి కోరికతోటి విజయ్ సత్యసాయి ఫార్మర్స్ సంబంధించినటువంటి ఫర్టిలైజర్స్ ఎరువు ఫర్టిలైజర్స్ మొత్తం కూడా సేంద్రియ సంబంధించినటువంటి ఎరువు. దీన్ని ఆవు పేడ, వానపాములు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. దీన్ని మొక్కలకు వేయడం కారణంగా ఎక్కువ, అంటే పోషణం భూమిలో సత్తువ రావడం కారణంగా మొక్కలు బలంగా తయారవుతాయి. కాబట్టి దీన్ని అదేవిధంగా పెనుగొండని తెప్పించాం. ఇది మొక్కకి వేస్తే ఎక్కువ కాలం పాటు మొక్క బలంగా తయారవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలంటే మిత్రుడు కోరిక మేరకు తెచ్చాం. ఇక్కడ అందరూ ముజాహిదీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో కూడా దీన్ని డెవలప్ చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఎక్కువ మంది కూడా బయట ఉన్నటువంటి రసాయన ఎరువులు వాడుకోకుండా వాటి వాడడం కారణంగా తిరిగి మనమే తింటున్నాం. అవి మన యొక్క మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం కొనుక్కొని తింటున్నాం. కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దీని కారణంగా భూమి, ఎందుకంటే మనం రోజు ఒకటే మన భూమిని ఇబ్బంది పెడుతున్నాం. ఎందుకంటే దానికి కావాల్సిన చెత్తవా కానీ దానికి కావాల్సినటువంటి ఎరువులు కానీ ఇవ్వకుండా భూమిని ఇబ్బంది, అంటే రసాయనాలు కొట్టి దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి రాబోయే తరానికి భూమి ఉండదు. కనుక అందరూ కూడా ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం వైపు ఇలాంటి న్యాచురల్ ఎరువులు వాడాలని చెప్పి కంపెనీ పేరు ఏం పేరు? శ్రీ సత్యసాయి మ్యాక్స్ ఫెడరేషన్ శ్రీ సత్యసాయి మ్యాక్స్ ఫెడరేషన్ వారి జీవన ఎరువులు పూర్తిగా సేంద్రియ పద్ధతులతో తయారు చేసిన ఎరువులు. ఈ మొక్కకి 5 ఇంచులు 6 ఇంచులు పక్కన కొంచెం గుంత వేసి అందులో ఒక 50 గ్రామ్స్ 100 గ్రామ్స్ అట్లా కలుపుకొని దాని పైన మన్ను వేసేయాలి. వేసేసిన తర్వాత అది డ్రిప్ వదిలినప్పుడు
తేమ ద్వారా మొక్క పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఈ నెల 9వ తేదీన జరగబో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరిగే ప్రదేశాన్ని మరియు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ మరియు స్థానిక ఎమ్మెల్యే జగదీశ్వరి పరిశీలించారు. మండల కేంద్రంలో ఉన్న వైటీసీ అలాగే సవరకోటపాడు గ్రామం దగ్గర ఉన్న ఐటీడీఏ కల్చరల్ అండ్ అడ్వెంచర్ పార్క్ ను పరిశీలించారు. ఐటీడీఏ పార్క్ అభివృద్ధి చేయడం గురించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే వర్షాకాలం నేపథ్యంలో అధికారులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని, విధులలో నిర్లక్ష్యం లేకుండా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జేసీ శోభిక, ఐటీడీఏ జేఈ అప్పారావు, ఎంఈఓ చంద్రశేఖర్ మరియు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ టీడీపీ టైంలో మనం 2019లో కొన్నాం సార్. ఎవరికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఈ వీధి ఊర్లో జరుగుతున్నట్టుగా 1 కిలోమీటర్ ఉంటుంది సార్. సవరకోటపాడు. ఇక్కడ ఎవరన్నా ఈ సవర లాంగ్వేజ్ ఇప్పుడు ఇలా కూడా రావచ్చా? బండి ఇలా పైనుంచి దిగాము, ఇలా కూడా దిగచ్చు. ఇక్కడైతే ఈ 3 రూమ్లకే సరిపోతున్నాయి సార్ బెడ్స్. ఆ బెడ్స్ కూలింగ్ బెడ్స్. ఈ ఐరన్ పక్కన అనేది అడిషనల్గా ఎవరైతే కనుక్కోవడం జరుగుతుంది. ఊరు చిన్నది కాదు. ఎంతమంది కలిసి ఉన్నారు సార్? సవరకోటపాడు. ఇక్కడ ఎవరన్నా ఈ సవర లాంగ్వేజ్ ఇప్పుడు ఇలా కూడా రావచ్చా? బండి ఇలా పైనుంచి దిగాము, ఇలా కూడా దిగచ్చు. ఇక్కడైతే ఈ 3 రూమ్లకే సరిపోతున్నాయి సార్ బెడ్స్. ఆ బెడ్స్ కూలింగ్ బెడ్స్. ఈ ఐరన్ పక్కన అనేది అడిషనల్గా ఎవరైతే కనుక్కోవడం జరుగుతుంది. ఊరు చిన్నది కాదు. ఎంతమంది కలిసి ఉన్నారు సార్? అదైతే బాగుంటుంది. మేటుపల్లి పట్టణంలోని వెంకట్రావుపేటలో గౌతమ్ ఫ్యూయల్ ఎంటర్ప్రైజెస్ హెచ్పి పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యక్తులు గంజాయితో వస్తూ పోలీసులను చూసి పారిపోగా మేటుపల్లి ఎస్ఐ చిరంజీవిని వారిని పట్టుకున్నారు. తెలుపుతూ వారి యొక్క వివరాలు: మగిని దేవ నర్సయ్య, తండ్రి పేరు దేవయ్య, వయసు 20 సంవత్సరాలు, కులం వడ్డెర, రెసిడెన్షియల్ అడ్రస్ డిడి నగర్, మేటుపల్లి, జగిత్యాల జిల్లా, కోరే రాజు, తండ్రి పేరు రమేష్, వయసు 25 సంవత్సరాలు, కులం కుర్మా, రెసిడెన్షియల్ అడ్రస్ దుబ్బవాడ అని తెలిపారు. తర్వాత వారిని అదుపులోకి తీసుకుని పంచుల సమక్షంలో పంచనామా రాసి అట్టి 100 గ్రాముల గంజాయి, దాని విలువ సుమారుగా 5,000 వారు వచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ నెంబర్ TS 16EH 4409 వారి యొక్క 2
మొబైళ్లను స్వాధీనం పరుచుకొని తదుపరి చర్య నిమిత్తం వారిని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. ఇటు కేసులు ఛేదించినటువంటి సిఐ కోట్ల సిఐ సురేష్ బాబు, ఎస్ఐ చిరంజీవి మెట్పల్లి, పీసీలు రమేష్ మల్లేశ్వరను అభినందించడం జరిగింది. అలాగే ఈ కేసులో ఏమని ఎవరైతే ఉన్నారో దేవనర్సయ్య పైన అతని వయసు 20 సంవత్సరాలు అయినా కూడా 22 కేసులు ఉన్నాయని చెప్పి తేలింది. అందులో రాబరీ కేసు ఒకటి, 447/324 కేసు, ప్రాపర్టీ అఫెన్సెస్ ఒక 20 ఉన్నాయి. అలాగే దీని మీద మెట్పల్లి పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఒకటి ఓపెన్ అయింది. తేదీ 6/8/2024 మెట్పల్లి ఎస్ఐ గారికి నమ్మదగిన సమాచారం ప్రకారంగా ఉదయం 9 గంటల సమయంలో వెంకటరామపేట ఎస్పీ పెట్రోల్ బంక్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా 2 వ్యక్తులు గంజాయి తీసుకొని అటు రోడ్లో పోతూ ఉంటే పోలీసులను చూసి పారిపోవడం జరిగింది. వాళ్ళు పోలీసులు చూసి వెంటనే ఎస్ఐ గారు వాళ్ళని పట్టుకొని వాళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి మగిని దేవనర్సయ్య, తండ్రి పేరు దేవయ్య, వయసు 20 సంవత్సరాలు అని తెలిపినాడు. 2 పూర్యరాజు, తండ్రి పేరు రమేష్, వయసు 25 సంవత్సరాలు తెలిపినారు. వీళ్ళని పట్టుకొని వీళ్ళందరూ చెక్ చేస్తే వీళ్ళ దగ్గర 100 గ్రాముల గంజాయి దొరికింది. దాంతోపాటుగా వాళ్ళ దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్ బైకు, 2 ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. ఇద్దరిని రిమాండ్కి పంపడం జరిగింది. కోర్టుల పట్టణం ప్రాంతంలో ఎవరైనా గంజాయి సరఫరా చేసినా, అమ్మినా, సేవించినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేయడం అవుతుంది. అలాగే మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కోరుట్ల మెట్పల్లి పోలీస్ స్టేషన్ ఏరియాలలో ఈ గంజాయి తాగినా, సేవించినా, అమ్మినా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ గంజాయి కేసుని ఛేదించినటువంటి సిఐ కోట్ల సిఐ సురేష్ బాబుని, ఎస్ఐ చిరంజీవి. ములుగు జిల్లా వాజేడు మండలంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ పరిస్థితి మరి దీనమైన శిథిల పరిస్థితిలో ఉంది. దీనిపై తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కొత్తగా నిర్మించాలని విద్యార్థులు కోరుచున్నారు. సుమారు 200 మంది విద్యార్థులు విద్యా బోధనను అభ్యసిస్తున్నారు. దీనిపై తక్షణమే మంత్రులు చొరవ తీసుకోవాలని వాజేడు మండల పార్టీలో సుమారు చుట్టుపక్కల 40 గ్రామాల విద్యార్థులు ఈ కాలేజ్ వారికి ఆధారము. తక్షణమే ప్రభుత్వం చొరవ తీసుకొని కొత్తగా నిర్మించాలని విద్యార్థులు, స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు, ప్రిన్సిపాల్ విజయబాబు, సహచర అధ్యాపకులు శ్రీనయ్య ఉన్నారు. వాజేడు మండలం ములుగు జిల్లా వాజేడు కాలేజ్లో జూనియర్ కాలేజ్ చదువు. కావాలి, వాజేడు మండలంలో కాలేజ్ కావాలి. కొత్త కాలేజ్ కావాలి, కట్టించాలి. కాలేజ్ కావాలి. అధికారులు స్పందించాలి. అధికారులు స్పందించాలి. ములుగు జిల్లా వాజేడు మండలంలో ఇలా ఉంది మా పరిస్థితి. కొంచెం మా పరిస్థితిని చూసి బాగు చేసి మేము 200 మంది స్టూడెంట్స్ ఉన్నాం. కూర్చోవడానికి బెంచీలు కూడా సరిగ్గా లేవు, స్కూల్ కూడా సరిగ్గా, కాలేజ్ కూడా సరిగ్గా లేదు. సీతక్క గారు వచ్చారు కాబట్టి ఏమైనా చేయాలని కోరుకుంటున్నాం. ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్జీని స్వీకరిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వ్యవసాయం సేంద్రియ పద్ధతులు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా ఆర్గానిక్ సేల్స్ స్టేట్ కన్వీనర్ చింత శరత్ కుమార్ రెడ్డి. గుమలక్ష్మీపురం మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్. జగిత్యాల జిల్లా మేడిపల్లి ఎస్ఐ చిరంజీవి విలేకరుల సమావేశం. ములుగు జిల్లా వాజేడు మండలంలో శిథిల వ్యవస్థకు చేరిన ప్రభుత్వ జూనియర్ కాలేజ్.